మురళి గారు చెప్పండి, ఏమిటి పొన్నూరులో ఏం జరగబోతోంది, ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి ఏంటి, గుంటూరు జిల్లాలో మీకు తెలిసిన సమాచారం ఏంటి, ఎన్నికల ఫలితాలు ఏ రకంగా ఉండబోతున్నాయి? మురళి గారు మ్యూట్ తీసుకోండి. పొన్నూరులో ఓకే పొన్నూరులో నమస్కారం అండి. నమస్కారం. పొన్నూరులో ఎన్నిక ప్రశాంతంగా జరిగిందండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతూ ఉంది. ఒకటి. రెండవది, పొన్నూరే కాదండి, రాష్ట్రం మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతుందని దానికి నా దగ్గర ప్రాక్టికల్ అనాలిసిస్ ఒకటి ఉన్నది. ఒకటి, రాష్ట్రంలో నేను మొదటి నుంచి చెబుతున్నట్లుగానే అమెరికాలో లాగా ప్రత్యక్ష ఎన్నికల్లో ముఖ్యమంత్రిని ఎన్నుకునే విధానం మనకు లేదు కనుక జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి పోటీ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు 70% ఓటుతోటి ముఖ్యమంత్రిగా డైరెక్ట్గా ఎన్నికయ్యే అవకాశం ఉంది. 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారే నామినేషన్ వేస్తే ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడే పరిస్థితి లేదు. కానీ అలాంటి ఎన్నికల ప్రక్రియలు మనకు లేవు కనుక వారి సంక్షేమ భావజాలానికి వారసులుగా ఉన్న నాలాంటి వ్యక్తుల్ని అభ్యర్థులుగా నిలబెట్టడం వల్ల మా ముఖార విందం ఎంతవరకు చూశారో లేదో మాకు తెలియదు, కానీ ఓటర్లు ప్రతి వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలన్న ఉద్వేగంతో బారులు తీరి ఉదయం 5:30 నుంచి ముఖ్యంగా వృద్ధులు, మహిళలు. నేను ఒక్క విషయాన్ని ప్రత్యక్షంగా గమనించింది ఒకటేనండి, గ్రామాల్లో వర్గాలు లేకపోతే పార్టీలు ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుని ఆ బూత్లో మాకు ఇన్నోట్లు వచ్చాయి, మా గెలుపు ఇలా, మాకు టైటు, మాకు లోజు, ఈ రకంగా మెజారిటీలు మాట్లాడుకుంటున్నారు. కానండి ఒక్కటే ప్రశ్న నేను పార్టీలకి ప్రజలకి ఒక ప్రశ్న నేను సంధించదలుచుకున్నాను. దానికి మీలో మీరు విశ్లేషణ చేసుకుని ఆన్సర్ని మీ మనసులో పెట్టుకోండి. అంటే పొన్నూరు నియోజకవర్గంలో 99,500 చిల్లర మంది మహిళలు ఓటు వేస్తే పురుషులు కేవలం 93,000 మంది వేశారు. అంటే 7,000 మంది అదనంగా ఓటు వేశారు. బారులు తీరి పిల్లల్ని ఎత్తుకుని వృద్ధ మహిళలు, అన్ని రకాల మహిళలు క్యూలో నిలబడి 4-5 గంటలు నిలబడి ఓటేశారు. చూడండి మీరు ఆ క్యూలో కూడా. వారందరూ కూడా ఎందుకు వచ్చారు? ఒకటి అంటే చంద్రబాబు నాయుడు గారి ముఖార విందం వెలిగిపోతుందని వచ్చారా అని నేను ప్రశ్నిస్తే లేదు అని చెప్పారు. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగితే మహిళలకు నష్టం జరుగుతుందని భావించారంటే 0. మరి ఎందుకు వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు వారికి ఓబీటీ ద్వారా వారి అకౌంట్లోకి వస్తున్నటువంటి ఇది ఏదైతే స్కీములు ఉన్నాయో, పథకాలు ఉన్నాయో, అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, అంటే వారు చిన్నప్పుడు తండ్రి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇవ్వలేదు, ఇప్పుడు భర్తలు ఇండిపెండెన్స్ ఇవ్వలేదు, తన బిడ్డ అయినటువంటి తన సోదరుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇచ్చారు కనుక నెల నెల వారికి అకౌంట్లో డబ్బులు వస్తున్నాయి, పెన్షన్లు వస్తున్నాయి కనుక అలాంటి వ్యక్తిని ఈ నెల రోజుల్లో ఒక ఎన్నికల నియమావళి ప్రకారంగా తెలుగు చేసిన వారు చేసిన కుట్ర వల్ల వారి అకౌంట్లో డబ్బు లేదు కనుక అభద్రతా భావానికి గురయ్యటం ఒకటి. 2, జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమతో భావోద్వేగంతో ఓటు వేయాలని తండోపతండాలుగా మహిళలు క్యూలో నిలబడ్డారు. ఆ ఫ్యాక్టర్ని మీరు ప్రత్యక్షంగా ఇప్పుడు ఎన్నికల అనాలిసిస్లో కొంతమంది తీసుకోలేకపోతున్నారు. కానీ మహిళా విప్లవం, మహిళా సునామీ ఆంధ్ర రాష్ట్రంలో రాబోతుంది. 142 నుంచి 160 సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ ప్రభుత్వం పునఃప్రతిష్ఠ జూన్ 4 తర్వాత జరగబోతుందనే విషయంలో నాకు ఏమాత్రం అతిశయోక్తి లేదండి. నేను పొన్నూరులో మా వాళ్ళు అటు ఇటు లెక్కలేసి 7 నుంచి 8 వేలతో గెలుస్తామని చెబుతున్నారు. కానీ ఒక 10,000 12,000 మహిళల యొక్క సైలెంట్ ఓట్ దాని వెనుక ఉంది, భారీ మెజారిటీతో. అంటే ఇక్కడ ఒక ప్రశ్న అడగాలి, అదే అన్ని నియోజకవర్గాల్లో జరగబోతుంది. అంటే ఇక్కడ ఒక ప్రశ్న అడగాలి, కిందటిసారి అంత వేవ్ వచ్చి 150 సీట్లు గెలిచిన చోటే పొన్నూరులో కేవలం 1,100 ఓట్లతోటే కదా అప్పుడు రోసీ గారు గెలిచింది. మీరేంటి 7-8 మెజారిటీతో గెలవగలుగుతానని చెప్తున్నారు? సరైన ప్రశ్న అడిగారు, మీకు అదే నేను సమాధానం చెప్పాలనుకుంటున్నాను. ఒకటి,
పోయినసారి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రతిపక్ష నాయకుడు ఒకటి. 2, తెలుగుదేశం కంచుకోటని వాళ్ళు ప్రచారం చేసుకున్నటువంటి లేకపోతే జరుగుతున్నటువంటి నియోజకవర్గం ఒకటి. 2, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక బలమైన నాయకుడు, సంక్షేమ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తి. మీకు ఇక్కడే కాదండి, రాష్ట్రంలో మొత్తం ఓటింగ్ రీషఫల్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు ఓటు ప్రత్యేకంగా రీబర్త్ అయిందండి. అసలు పాత ఓటు లేదు, కొత్త ఓటు తయారైంది. నేను వాస్తవాలు చెప్తున్నానండి. నేను అభ్యర్థిగా ఉన్నాను కనుక ఎక్కువ తక్కువ మాట్లాడడం భావ్యం కాదు. రేపు టీవీ ముందు మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడాల్సి వస్తే తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకుల భార్యలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు. అది మహిళాకర్షణ జగన్మోహన్ రెడ్డి గారికి బలంగా ఉండడం వల్ల ఆ ఫ్యాక్టర్ని ఇంకా గుర్తిస్తున్నారు, కానీ అథెంటిక్గా చెప్పలేకపోతున్నారు అందరూ. అది తెలుగుదేశం వారికి కూడా తెలుసు. అందువల్ల పొన్నూరే కాదండి, టోటల్ రీషఫల్ అయిపోయింది ఓటు. మరి మీ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మహిళలు ఎప్పుడండి ఇంతమంది వచ్చింది? ఓకే, మీ బ్రదరు మంత్రి గారైన అంబటి రాంబాబు గారు ఎట్లా పరిస్థితి ఏమిటి? అలాగే మంగళగిరిలో లోకేష్ గారి పరిస్థితి ఏమిటి? నేను ఒకటేంటంటే, నా నియోజకవర్గంలో నేను 2 నెలల 15 రోజుల క్రితమే నేను అభ్యర్థిగా నియమించబడ్డాను. ఒకటి, నేను పొన్నూరు నియోజకవర్గంలో జెండా పట్టలేదు, కార్యకర్తల సమావేశాలు జరిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నేను లీడ్ చేయలేదు. ఒక కొత్త వ్యక్తిగా వారి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలకు అనుసంధానంగా కొన్ని కార్యక్రమాలు చేయడం వల్ల వారు నన్ను మెచ్చుకుని నన్ను పిలిచి మాట్లాడకుండా దూరవాణి ద్వారా నన్ను అభ్యర్థిగా నియమించినట్టు తెలుసుకున్నటువంటి మొట్టమొదటి అదృష్టవంతుడిని. ఈ 2.5 నెలల సమయంలో బాపట్లో ఎండు చేపలాగా ఎండిపోతూ మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రచారాలు ఉన్నాను కనుక వేరే నియోజకవర్గాలు నా బుర్రలోకి చేయదగ్గ టైం కుదరలేదు. ఒకటి, సత్తెనపల్లిలో పూర్తి అరాచకం జరిగిందనే విషయాన్ని నేను పూర్తిగా గమనించాను. ఎందుకంటే సత్తెనపల్లిలో ప్రతి బూతు, ప్రతి గ్రామం మీద నాకు ఒక గ్రిప్ ఉందండి. మరి ముఖ్యంగా మైనారిటీ సోదరులు, ఎస్సీ సోదరులు ఉన్న ఏరియాల్లో టార్గెట్ చేసి పోలీసు వారు కుట్ర చేసి ఇది టార్గెటెడ్గా రిగ్గింగ్ చేయాలనేటువంటి క్రమాన్ని ముందే నిర్ణయించుకుని వాళ్ళు టార్గెట్ చేశారు. అది చాలా ఘోరమైన విషయం. అక్కడ ఇమీడియట్గా కొన్ని బూతుల్లో రీపోలింగ్ చేయాల్సినటువంటి అవసరం 100% ఉందండి. పల్నాడులో కూడా అలాగే అన్ని నియోజకవర్గాలు అరాచకం జరిగింది. ఇది పోలీసు వారి కుట్ర. పోలీసులో జరిగిన మార్పుల్లో ఏబి వెంకటేశ్వరరావు లాంటి వ్యక్తులు చేసిన కుట్ర నేను భావిస్తున్నాను కనుక పల్నాడులో పెక్కు నియోజకవర్గాల్లో రీపోలింగ్ జరిపితే న్యాయంగా ఉంటుందనేది నా అభిప్రాయం అండి. మంగళగిరిలో కూడా నేను చెప్తున్నానండి, మహిళా సునామీలో లోకేష్ కట్టుకుపోయే అవకాశాలు 190% ఉన్నాయి. రైట్. మల్లేశ్వర రెడ్డి గారు పులివెందుల, నమస్కారం అండి, మాట్లాడండి. మీరేమంటారు? ఎలక్షన్ కమిషన్ మీద కూడా చాలా విమర్శలు వస్తున్నాయి, దాని మీద కూడా సబ్జెక్టులోకి వెళదాం. ముందుగా ఈ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి మీద మీ అంచనాలు చెప్పండి. నమస్తే కుమరేన్ గారు, మీకు అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్తే సార్. నమస్కారం. సార్, రాష్ట్రంలో 80% పైగా పోలింగ్ జరగడం నిజంగా శుభసూచకం సార్ ప్రజాస్వామ్యానికి. ఓకే. రెండవది, ఈ ఇంత పర్సంటేజ్ ఓటు పోలింగ్ కావడానికి మెయిన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఒక కారణం అయితే, రెండోది చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ సార్. ఎందుకంటే చదువుకున్న వ్యక్తుల్లో చాలా మంది ఈయన అధికారంలోకి వస్తే ఏం చేస్తాడు, ఎందుకు అధికారంలోకి రావాలి, ఎందుకు ప్రజలు అధికారం నాకు ఇవ్వాలి అని చెప్పకుండా ఎంతసేపు ఇతను జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారంలో ఉండకూడదు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని అధికారం నుంచి దూరం చేయాలి, ఇదే మా మెయిన్ ఎజెండాగా వాళ్ళు ప్రచారం చేశారు. రెండవది, సంక్షేమ పథకాలు ఎంత బలంగా ప్రజలకు అందాయి, వాటి వల్ల ఎంతమంది లబ్ధి పొందారు, ఎంత నిష్పక్షపాతంగా జరిగాయి, ప్రజలకు సేవలు ఎట్లా అందాయి, వీటిని ఏ మాత్రం ఫోకస్ చేయకుండా ఎంతసేపు అబద్ధాలు మాట్లాడి 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 ప్రజలు మే 13 కోసం వెయిట్ చేశారు సార్. ఆ రోజు అందరూ ఒక్కసారి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఈవీఎం మిషన్లలో అనేటట్లు కంపల్సరిగా నాకు తెలిసి నా పర్సనల్ వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం 120 నుంచి 130 సీట్స్ వైఎస్ఆర్సీపీకి వస్తాయి సార్. జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల నుంచి 1,00,000 మెజారిటీ కంపల్సరీ సార్. 1,00,000 మెజారిటీ ఈసారి కంపల్సరీ సార్. పులివెందులలో మళ్ళీ రెండోసారి జగన్మోహన్ రెడ్డి సీఎం గా, పులివెందుల ఎమ్మెల్యేగా
మా ప్రాంతానికి మరింత అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం సార్. రైట్. నారాయణరావు గారు, వెస్ట్ గోదావరి. నారాయణరావు గారు నమస్కారం, మాట్లాడండి, మీరేమంటారు? రైట్. ప్రసాద్ రెడ్డి గారు చెప్పండి, ఫస్ట్ దీని మీదకి వెళ్దాం, తర్వాత ఎలక్షన్. నారాయణరావు గారు మాట్లాడండి. మాకు ఏం జరిగిందంటే అండి ఇక్కడ ఎలక్షన్ ఎన్ఆర్ఐలు వీళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు ఎకరా 100 ఎకరాల పొలం ఉన్న వాళ్ళు పెత్తందారులు పెత్తందారులు ఏం చేశారంటే ఓటు 2 ఇచ్చి తీసి కట్టి మొత్తం అంతా కలెక్షన్ చేశారండి. అంతా ఎలా కలెక్షన్ చేశారంటే ఓటు 2 ఇచ్చు ప్రజలు ఏంటంటే అయ్యో ఏంటి ఓటు 2 ఇచ్చిన ప్రజలు అనుకోవటం, జనం ఏంటి ఎప్పుడు ఏంటి ఓట్లేమో అటు ఉన్నాయి, ఈ జనం ఏంటి ఓటు 2 ఇచ్చేయండి అనే ఒక అపోహ కలిగించి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఉన్నారండి. 100 ఎకరాలు ఉన్నాం, గుట్టాయి కూడా ఉంది 100 ఎకరాలు. ఇక్కడ ఉందండి 80 పొలం ఉంది, ఒక ఆయనకి 100 ఎకరం 150 ఎకరం 40 ఎకరం ఉంది. గద్దారు రాదు ఒక ఆయన ఉన్నాడు 200-300 ఎకరం. వివరాలు ఎక్కర్లేదు, విషయం చెప్పండి. మా ఏరియా అండి, మా ఏరియా కాబట్టి వాస్తవ ఏరియా అంటే ఊటూరు నియోజకవర్గం. మాకు ఎంత అసహ్యం అంటే ఈ డబ్బున్న వాళ్ళు ఓటు 2 మూడు పడుతుందో జనాలు ఎప్పుడో వచ్చేద్దని. ఎలక్షన్ మాత్రం బాగా జరిగిందండి. ఓకే, ఎలక్షన్ మాత్రం చాలా బాగా జరిగింది. వాస్తవాన్ని ఎక్కడ ఖాయం. రైట్. ఓకే అండి, రైట్. ప్రసాద్ రెడ్డి గారు చెప్పండి, ఏమిటి మీ అంచనాలు ఏమిటి? అట్లాగే ఇప్పుడు మురళీ గారు చెప్పారు వారి వాదన, మీరేమంటారు? తర్వాత ఎన్నికల సంఘం తీరుతెన్నుల మీద, అసలు ఎన్నికల సంఘమే బాధ్యత వహించాలి కదా ఈ హింస వీటన్నిటి మీద. రామోజీరావు గారు అయితే మరీ ఫ్యాక్షనిస్ట్గా మారిపోయినట్టు అనిపిస్తూ ఉంది. దాని మీద కూడా మనం చర్చలోకి వెళదాం. చంద్రబాబు గారు, దగ్గుబాటి పురంధరేశ్వరి గారు ఒత్తిడి చేసి వాళ్ళు వేయించుకున్న పోలీసులే పని చేయకపోతే కూడా ఇప్పుడు మళ్ళీ వైసీపీ వాళ్ళ మీద రాస్తున్నాడు ఆయన. విచిత్రం, 2 రాయొచ్చు కదా నిష్పక్షపాతంగా, ఎవరు తప్పు అయితే అది రాయొచ్చు కదా. చాలా దుర్మార్గంగా అయిపోయిందండి. సరే, ముందుగా మీ అంచనాలు చెప్పండి. చర్చలో పాల్గొంటున్న అందరికీ నమస్కారం. తిరుపతిరావు గారు కలిసి చాలా కాలం అయింది. నమస్కారం అండి ప్రత్యేకంగా తిరుపతిరావు గారికి. చాలా రోజుల్లో మనం ఒక దీంట్లో కలిసి మన ఈ మురళీ గారు చెప్పిన అభిప్రాయాలతో నేను దాదాపు ఏకీభవిస్తున్నానండి. నేను మొట్టమొదటి నుంచి 135 to 155 మధ్యలో ఎక్కడో చోట ఉంటుందని. అంటే ఇవాళ కాదు, నేను 6 నెలల నుంచి ఇదే విషయం చెప్తున్నాను, అన్ని చర్చల్లో చెప్తున్నాను, ఆ యూట్యూబ్ ఛానల్లో కూడా నేను అదే ప్రాపగేట్ చేస్తాను. నేను ఇప్పుడు కూడా అదే నమ్ముతున్నానండి. ఖచ్చితంగా ఇది స్టన్నింగ్ విక్టరీ టు జగన్ వస్తుంది. ఇప్పుడు పోలింగ్ ఎక్కువ జరగడం ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు ఇంత జరుగుతున్నది అనేది. అలాగే జూన్ 4న ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ మళ్ళీ చర్చనీయాంశం అవుతుంది. జూన్ 4 ఫలితాలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దేశ రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతాడు. ఆయన మీద దాడి జరిగినప్పుడు ఒక మాట చెప్పాడు, దేవుడేదో మన కోసం ప్రత్యేకమైన స్క్రిప్ట్ రాస్తున్నాడు, అందువల్లనే నేను సేఫ్ గా బయటపడ్డాను. ఖచ్చితంగా ప్రత్యేకమైన స్క్రిప్ట్ జగన్మోహన్ రెడ్డి కోసం రాస్తున్నట్టుగానే కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో దురదృష్టవశాత్తు ఏంటంటే గ్రాస్ రూట్ లో ఏం జరుగుతున్నదో వాస్తవాలు పట్టణ ప్రాంత ప్రజలకు తెలియకపోవడం వల్ల వాళ్ళు కొంత ప్రిజుడిస్ అయి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. నిజానికి వాస్తవాలు తెలిస్తే వారు కూడా గ్రామీణ ప్రాంతాల్లో తిరిగితే ఏం జరుగుతున్నది, ఒక సామాజిక విప్లవం అనండి, సొసైటీలో స్ట్రక్చరల్ చేంజెస్ అనండి, ఇవన్నీ తీసుకురావడానికి ఈ 5 ఏళ్లలో ఆయన ఏం చేశాడు, గత 70 ఏళ్లుగా జరగని మార్పులను ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా తీసుకొచ్చాడు అనేది వాళ్ళకి అర్థం అవుతుంది. అంటే ఒక మ్యాక్రో విజన్ లేకుండా ఊరికే ప్రెజుడిస్ తోటి మాట్లాడే వాళ్ళు ఏదైనా మాట్లాడవచ్చు, ఓటు ఎవరికైనా వేయొచ్చు, అది వాళ్ళ ఇష్టాల మీద ఆధారపడుతుంది, అనేక ఇతర అంశాల మీద ఆధారపడుతుంది. జనరల్ గా ఓపెన్ మైండ్ తో చూస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో చాలా 5 ఏళ్లలో చాలా మంచి జరిగింది. నెక్స్ట్ 5 years కూడా ఆయన అధికారంలోకి రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. దానివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి సాధించడమే కాకుండా అనేక సామాజిక మార్పులు వస్తాయి, స్ట్రక్చరల్ చేంజెస్ వస్తాయి. జగన్మోహన్ రెడ్డి ఒక మామూలు ముఖ్యమంత్రి కాదండి, ఆయన విజనరీ అనే పేరు ఇప్పుడు చంద్రబాబుకు తగిలించడం వల్ల అది దాని ప్రత్యేకత కోల్పోయింది. కానీ నిజానికి ఆయన చాలా ఆలోచన చేసి ప్రతి పనిని చేస్తున్నాడు. ఇది ఆయనకి. అలాగే మనకి దేశవ్యాప్తంగా చూస్తే ఖచ్చితంగా బాగా పనిచేసిన వాళ్ళని 2000 సంవత్సరం నుంచి మంచిగా పనిచేసిన వాళ్ళకి 2nd టైం ఇస్తున్నారు, 3rd టైం కూడా ఇస్తున్నారు. చాలా మందికి 2nd టైం ముఖ్యమంత్రులందరికీ ఆపర్చునిటీ ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా పనిచేశారు కాబట్టి, బాగా పనిచేశారని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు కాబట్టి, ముఖ్యంగా పేద బడుగు మైనారిటీ ఈబీసీ వర్గాలు భావిస్తున్నారు కాబట్టి, అలాగే వాళ్ళకి నేరుగా బెనిఫిట్ వచ్చింది కాబట్టి
రెండో ఛాన్స్ ఇవ్వడం అనేది 100% షూర్ అండి. అందులో అయితే ఎటువంటి సందేహం లేదు. అయితే ఎంత రేంజ్ ఎంత ఉంటుంది, ఎమ్మెల్యేలు ఎన్ని స్థానాల్లో గెలుస్తారు అన్నది మాత్రం కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా నేను నమ్మటం 135 to 150 మధ్యలోనే ఉంటుందని నేను నమ్ముతున్నాను. రైట్. సూర్యనారాయణ గారు నెల్లూరు నుంచి. సూర్యనారాయణ గారు నమస్కారం, మాట్లాడండి, మీరేమంటారు, మీ అంచనా కూడా చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. ఇప్పుడు ప్రజల విజయం పొందుతారా, ప్రజలు విజయం పొందరా అనే దాని మీదనే ఉంది సార్. ఇది ప్రజా విజయం. ప్రజలు తమల్ని తాము కాపుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారి విజయం పక్కాగా జరుగుండాలా. అంటే దాదాపుగా 70 సంవత్సరాల నుంచి ప్రభుత్వము అంటే ప్రభుత్వ పథకాలు, సేవలు అంటే ఇంటికి సులభతరంగా అందించిన ప్రభుత్వం ఇది ఒక్కటే సార్. ఇది ఎవరైనా ప్రతిపక్షం కావచ్చు, ఏ పార్టీ కావచ్చు, ఇది ఎవరూ కాదనలేని సత్యం. అయితే ఇప్పుడు వాళ్ళది ఇప్పుడు పోటీ, ప్రజాస్వామ్యంలో పోటీ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పేటువంటి రీజన్ ఏంటంటే జగన్ గారిని దించడం. ఇది యాక్సెప్టనీయం కాదు. అది అసలు ఓకే, ఆ విషయం సరే. రాష్ట్రం ఇప్పుడు మీరు చెప్పారు ఎన్ని గెలిస్తే అవకాశం ఉంది, నెల్లూరు జిల్లాలో పరిస్థితి ఏమిటి? నెల్లూరు రాష్ట్రం అంతా ఒకటే, నెల్లూరు జిల్లా కూడా సానుకూలంగా అయితే ఉంది ప్రస్తుతానికి. కాకపోతే కొంత ఏంటంటే ఆ ఎలక్షన్ రోజు సార్, ఎలక్షన్ కమిషన్లు ఇప్పుడు నేను 4-5 సాధారణ ఎలక్షన్లు చూశాను. గ్రామీణ ప్రాంతాలకు ఈ పట్టణాల నుంచి పోయేదానికి బస్సులు లేకుండా చేశారు సార్. ఇది ఎవరు మీరు కూడా గుర్తించారు, అన్ని టీవీలు గుర్తించలేదు. ఒక్క బస్ స్టాండ్ నుంచి ఒక్క బస్సు గ్రామీణ ప్రాంతాలకు లేవు, రవాణా సౌకర్యం. ఇది ఏంటంటే గ్రామీణ ఓటర్లలో జగన్ గారికి అధికంగా ఉందన్న ప్రయత్నంలో చేసిన ప్రయత్నమో ఏదో తెలియదు, కానీ ఇది తప్పకుండా లేవు బస్సులు అయితే. ఇది ఓకే, విషయానికి రండి. దాని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? నెల్లూరులో ఎన్ని సీట్లు గెలుస్తారు, రాష్ట్రంలో ఎన్ని సీట్లు గెలుస్తారు, సింపుల్ గా చెప్పండి. 151+ ఉంటుంది అనేది మా అంచనా. తప్పకుండా ప్రతి ఒక్కరికి అది జగన్ గారికి. ఇది ప్రజలు కూడా విజయం. కానీ అట్లా కాదు, అక్కడ టీడీపీ అభ్యర్థి భారీగా ఖర్చు పెట్టాడని అదని పెద్ద ప్రచారం జరిగింది కదా, ఎంపీ అభ్యర్థి భారీగా ఖర్చు పెట్టారు. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి ఆ 2 రోజులు మేనేజ్మెంట్ చేయడంలో వైసీపీ అభ్యర్థులు కొద్దిగా అంటే కొత్త కాబట్టి ఇద్దరికి పోల్ మేనేజ్మెంట్ అనేది కొంచెం మైనస్ గా ఉన్నా ప్రజలు పోల్ మేనేజ్మెంట్ ఇది చూసుకోలేదు సార్. 5 సంబంధం లేకుండా 5 సంవత్సరాల పరిపాలనలు మాత్రమే చూసుకున్నారు. ధన్యవాదాలు. సింహాచలం గారు విశాఖపట్నం నుంచి. సింహాచలం గారు నమస్కారం, మాట్లాడండి. డిబేట్ లో ఉన్న అందరికీ నమస్కారం సార్. నమస్కారం. మీ అంచనా? శ్రీనివాసరావు గారు మీకు నమస్కారం ప్రత్యేకంగా. మాట్లాడండి దయచేసి. సార్, పేద ప్రజలకి జగన్మోహన్ రెడ్డి చేసిన ఇది మరవలేన యొక్క ఇది సార్. అందుకు ఎంత ఇచ్చేసిన ఓల్డ్ శాతం పెరిగిందంటే దానికి కారణం జగన్మోహన్ చేసిన పథకాల వల్ల ప్రజలు ఏంటంటే మర్చిపోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా కొన్ని దీంట్లో ఈ అరాచకాలు ఇవన్నీ అనేది కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే ఏదైనా ఉంటే ఓటు శాతంతో ఇచ్చేసుకున్నారు, రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇలాంటి పరిస్థితి వస్తే భయభ్రాంతులు జనాలు ఇచ్చేయడం అనేది కరెక్ట్ కాదు సార్. రైట్. ఇంతకీ మీ అంచనాలు చెప్పమంటే మిగతా అన్ని చెప్తారేమి? దగ్గర జగన్మోహన్ రెడ్డికి 130-135 వరకు రావచ్చు సార్. మరి మీ విశాఖపట్నంలో ఎంపీలు 15 నుండి 16 వరకు రావచ్చు సార్. విశాఖపట్నం జిల్లాలో ఏంటి పరిస్థితి? ఉమ్మడి జిల్లాలో విశాఖపట్నం జిల్లా అది వచ్చా ఝాన్సీ గారు ఎంపీ వస్తుంది సార్. రైట్. ఓకే అండి. రైట్. ఇక తిరుపతిరావు గారు చెప్పండి, మీ అంచనాలు ఏమిటి, మీ పార్టీ పరిస్థితి ఏమిటి, ఓవరాల్గా బీజేపీ ఎన్ని గెలిచే అవకాశం ఉందనుకుంటున్నారు? అందరికీ నమస్కారం. కొమరేణి గారు నమస్కారం. ఒకటి, ఎన్నికల్లో ఓటింగ్ శాతం గతంలో ఎన్నడూ లేని విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్ని తలపిస్తూ జరిగినటువంటి పోలింగ్ శాతం రమారమి 82% ఓటర్లు ఏదైతే, సరే ఫ్యాక్ట్స్ ఎవరికి అనుకూలంగా వాళ్ళు చెప్తారు, నాకు అనుకూలంగా నేను చెప్తా, నా పార్టీకి అనుకూలంగా నేను చెప్తా, వైసీపీకి అనుకూలంగా చెప్తుంది, అది వేరే అంశం. కానీ ఇదైతే నిజంగా ప్రజాస్వామ్యంలో ఒక పెద్ద ఘన విజయం. ఫ్యాక్ట్స్ ఏమైనప్పటికీ కూడా ఘన విజయం. ఎందుకంటే సాధారణ ఎన్నికల్లో 82% ఓటర్లు వినియోగించుకున్నారు, అది కూడా అర్ధరాత్రి 2 గంటల వరకు. అంటే ఇది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ఒక గట్టి పునాది దాటిపోయిన వాళ్ళు అనుకోండి, గట్టి నిర్మాణమే ఒకటోదండి. రెండవది పోతే అంచనాలు ఇవాళ నాబోటి వాళ్ళు స్పష్టంగా మాట్లాడడానికి ఏమి ఇబ్బంది లేదు. ఎందుకని అంటే నేను పార్టీ అధికార ప్రతినిధిని అయినప్పటికి కూడా రాష్ట్రంలో నాకు తెలిసి ఒక్క పోలింగ్ బూత్ లో కూడా రీపోలింగ్ జరిగే అవకాశం కూడా లేదని ఎలక్షన్ కమిషనర్ ప్రకటించినటువంటి నేపథ్యంలో అందుతున్నటువంటి సమాచారం కూడా అదే. ఏదైతే నిన్న మేము ఎన్డీఏ తరఫున కూడా ఒక 36 పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ అని డిమాండ్ చేయడం జరిగింది, కానీ విశ్వాసం లేదు జరుగుతుంది అన్నటువంటి ఉన్నటువంటి. అంటే ఎన్నికల తర్వాత కేవలం అధికార పార్టీయే చేసింది లేకపోతే ప్రతిపక్షమే చేసింది అనడానికి లేదు. సహజంగా జరిగే కొన్ని ఎన్నికల తప్పిదాలు ఉంటాయి. ప్రజల్లో ఉన్నటువంటి భావోద్వేగాలు స్థానికంగా ఉన్నటువంటి ఉంటాయి. అవి సహజంగా నేనేమో అవతల పార్టీ మీద నెడుతాను, వాళ్ళేమో నా పార్టీ మీద నెడుతారు. ఇది సహజం. ఇవాళ మనం ఏది విశ్లేషించుకున్నా సరే అది ఎన్నికల ఫలితాల మీద ప్రభావం ఉంటుంది అనడానికి అవకాశం లేదు. ఎందుకంటే దెర్ ఇస్ నో రీపోలింగ్. కాబట్టి స్పష్టంగా చెప్పాలనేసి అంటే ఒకటైతే మాత్రం వాస్తవం, రాష్ట్రంలో ఏదైతే వైసీపీ నమ్ముకొని ముందుకెళ్ళినటువంటి మహిళా ఓటర్లు, ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఓటర్లకు సంబంధించి వైసీపీ పోల్ చేసుకోవడంలో ఒక రకంగా సక్సెస్ అయింది వారి వాలంటీర్ల వ్యవస్థ ద్వారా. వారు ఏదైతే వాలంటీర్లు పెట్టుకోవడంలో ఒక అంటే అన్ని ఉద్దేశాలు ఉంటాయి సహజంగా. ఏ ప్రభుత్వం చేసినా సరే, మేము చేసినా ఎవరు చేసినా ప్రభుత్వానికంటూ కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి. దాంట్లో ప్రజా ప్రయోజనాలు ఉంటాయి, స్వప్రయోజనాలు ఉంటాయి. రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే మళ్ళీ అధికారంలోకి రావడానికి చేస్తున్నటువంటి ఉంటాయి. ఆ నేపథ్యంలో వీళ్ళు 4.5 సంవత్సరాల కింద తీసుకున్నటువంటి నిర్ణయం అది ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని స్వప్రయోజనాలు తర్వాత ప్రజా ప్రయోజనాలు చేశారా లేదా అని మనం చాలా సందర్భంలో చర్చించుకునే అవసరం లేదు. దాని ద్వారా వాలంటీర్లు అయితే మాత్రం నేను చెప్పేది 100% వాలంటీర్లు ఏమి వైసీపీకి పనిచేయలేదు. ఎప్పుడు చెప్తా, మెజారిటీ వాలంటీర్స్ మాత్రమే వైసీపీకి పనిచేశారు. ఆ రోజు నుండి ఈ రోజు చాలా మంది నా పార్టీకి ఫేవర్గా ఉన్నటువంటి వాలంటీర్స్ ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా ఉన్నటువంటి వాలంటీర్స్. ఇక్కడ అందరినీ ఒకే ఘటన కట్టాల్సిన పనిలా. మెజారిటీ వాలంటీర్స్ అయితే పోలింగ్ ప్రారంభమైనటువంటి ఫస్ట్ అండ్ సెకండ్ అవర్స్ లో, అంటే ఆల్మోస్ట్ మధ్యాహ్నం 12 గంటల వరకు వాళ్ళు ఓటుకు వచ్చే విధంగా, ఇంకోటి కూడా చెప్తున్నా, ఓటుకు వచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నం చేయగలిగారు. కానీ ఓటర్ చేతిలో ఏముంది, ఓటర్ మైండ్ లో ఏముంది, చివరికి ఈవీఎం మిషన్ లో ఏం పెట్టారనేది ఎవ్వరూ చెప్పలేనటువంటి పరిస్థితి. అయితే వాళ్ళు సక్సెస్ అయ్యారు, ఓటుకి రప్పించడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. అక్కడ ప్రారంభమైందండి రాష్ట్రంలో ఒక చర్చ, గ్రామాల్లో ఒక చర్చ, పట్టణాల్లో ఒక చర్చ. ఏదైతే జనరల్ గా ప్రభుత్వ అనుకూల ఓటర్ ఏంటంటే తొందరగా ఓటేస్తాడు అన్నటువంటిది ఒక ఎనాలిసిస్ మనకి. అదే సందర్భంలో కొమ్మనేని గారు ఏదైతే ఈ ఓటింగ్ శాతం సంబంధించినటువంటిది, రెండోది ఓటింగ్ శాతం ఎక్కడైతే ఎక్కువగా వస్తుందో మనం గతసారి కూడా చూసుకోండి. 2014లో ఓటింగ్ శాతం పెరిగింది, 2019లో ఓటింగ్ శాతం పెరిగింది, అధికార పార్టీ ఓడిపోయింది. ఇదొక ఎనాలిసిస్. అందువల్ల ఈవేళ పెరిగినటువంటి ఓటింగ్ శాతం అనేది ఖచ్చితంగా అది అంటే అట్లా కాదు తిరుపతిరావు గారు, మీరు కొంత భాగమే చెబుతున్నారు. ఇప్పుడు మీరు ఆ మాట అన్నారు కాబట్టి నేను జోక్యం చేసుకుని కొన్ని విషయాలు మీకు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. 2014లో ఇక్కడ కేసీఆర్ గారు గెలిచారు 66-67%. 2018లో 72% పోలింగ్ జరిగింది, మళ్ళీ ఆయన గెలిచాడు. ఆ తర్వాత ఇప్పుడు తగ్గింది, కానీ ఆయన ఓడిపోయాడు. అట్లాగే 2009లో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు 2004లో వచ్చినటువంటి 69% ఓట్లు పోలైతే 2009లో 71% ఓట్లు పోలాయి. ఓట్లు శాతం పెరిగినా కూడా రాజశేఖర రెడ్డి గారు గెలిచారు. అలాగే మోడీ గారు కూడా కొన్ని సందర్భాల్లో అట్లాగే గెలిచాడు. కాబట్టి కేవలం సందర్భాలు, అక్కడ జరిగిన పరిణామాలు, ఆ 5 ఏళ్ల జరిగినటువంటి వివిధ రాజకీయ అంశాల మీద ఆధారపడి ఈ ఎలక్షన్ జరుగుతుంది తప్ప పోలింగ్ పెరిగితే ప్రభుత్వ వ్యతిరేకతని, పోలింగ్ తగ్గితే సమర్థతని అట్లా అనుకోవటానికి కూడా వీల్లేదు.
కుమరేణి గారు, మీరు మాట్లాడకపోతే నేను ఆ పాయింట్ కూడా వచ్చేవాడిని. ఓకే, గుడ్. నేను చెప్పేది ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి పరిణామాలనే తీసుకున్నా. దేశవ్యాప్తంగా తీసుకున్నా లేకపోతే పక్క రాష్ట్రాల్లో తీసుకున్నా సరే భిన్నమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఇవి స్టాటిక్ గా కాదు కదా, ఇవి స్టాటిక్ కాదు ఇవాళ. కాబట్టి ఇది ఒక అంచనా. అయితే ఇక్కడ నేను ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నా. ఏదైతే 12 గంటల తర్వాత ఓటర్లు వెల్లువెత్తారో ఖచ్చితంగా అది ఎన్డీఏకి అనుకూలంగా వచ్చినటువంటి ఓటు. నేను ఇది చెప్పడంలో ఎంత సందేహించలేదో ఇది చెప్పడంలో కూడా అంతే సందేహం లేకుండా చెప్తున్నాను. ఎందుకనేసి అంటే ఒక వార్త దావానంలా వ్యాపించింది ప్రజల్లోకి. వైసీపీకి అనుకూలమైనటువంటి ఓట్లు వేయించేస్తున్నారు, వేసి పడిపోతున్నాయి అన్నటువంటి వచ్చిన తర్వాత ఏదైతే ఇంతకు ముందు ఎన్నడూ ఓటు దగ్గరికి రానటువంటి వ్యక్తులు, మార్నింగ్ షో సినిమాకి వెళ్ళిపోయిన వాళ్ళు, మ్యాట్నీ సినిమాకి వెళ్ళిపోయిన వాళ్ళు, లేకపోతే పక్కూరు వెళ్ళిపోయి ఎంజాయ్ చేసిన వాళ్ళు, లేకపోతే ఏదన్నా తీర్థయాత్రలకు వెళ్ళిపోతాం అనుకున్న వాళ్ళు అంటారు. అలాంటి వాళ్ళు కూడా ఓటెత్తడం జరిగింది కొమ్మినేని. ఇది ఎటు వెళ్తుంది అంటే ఈ ఉదయం ఫస్ట్ హాఫ్ లో జరిగినటువంటి పోలింగ్ తాలూకా ప్రభావం మెజారిటీ ఎంత ఉంటుంది, సెకండ్ హాఫ్ నుండి అర్ధరాత్రి వరకు జరిగినటువంటి ఓటర్ల తాలూకా ప్రభావం ఓటింగ్ ఎంత శాతం ఉంటుంది, వీటన్నిటి మీద విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. అయితే నేను దాదాపు నెల రోజుల పాటు నేను మా మన్యం జిల్లాలోనే పనిచేయడం జరిగింది. పాలకొండ అసెంబ్లీ పార్తీపురం పార్లమెంట్ సంబంధించి ఇన్ఛార్జిగా ఉండి అక్కడ నేను మానిటరింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన పరిస్థితి దృష్ట్యా నన్ను పార్టీ పెట్టింది. ఏదైతే జనసేన నుండి పోటీ చేసిన వ్యక్తి తెలుగుదేశం అభ్యర్థిగా ఉండి జనసేనలోకి రావడం, అక్కడ సింబల్ ప్రాబ్లం. మా అభ్యర్థి కూడా గతంలో వేరే సింబల్ తో ఆవిడ ఎంపీగా ఉండడం, ఇప్పుడు మళ్ళీ కమలం గుర్తు. ఈ నేపథ్యంలో నేను అక్కడ పనిచేసి ఆ పార్తీపురం 4 అసెంబ్లీల్లో కూడా నేను క్షుణ్ణంగా పరిశీలించింది ఏంటంటే, నేను క్లియర్ గా చెప్తా, గతంలో కూడా చెప్పాను. ఇక్కడ ఏమి నేను ఇప్పుడు ఇవాళ నాకు కొత్తగా ఓట్లు వచ్చే పని ఏమి లేదు, ఎందుకంటే చెప్పండి. కాబట్టి గతంలో ట్రైబల్ కాన్స్టిట్యున్సీస్ అన్ని ఏకపక్షంగా వైసీపీకి పట్టం కట్టినటువంటి ఒక సందర్భాన్ని ఒకటి ఎర్ర తప్పిస్తుంది. ఇవాళ ట్రైబల్ కాన్స్టిట్యున్సీలో కూడా మార్పు వచ్చింది. మెజారిటీ సీట్లు ఇవాళ కూటమి వైపు. పార్తీపురంలో కూడా నేను డెఫినెట్ గా చెప్తాను, 4 అసెంబ్లీ సీట్లలో మేము గెలుస్తున్నాం, పార్లమెంట్ కూడా గెలుస్తాం. డెఫినెట్ గా గెలుస్తాం. నేను ఇవాళ అన్నాను, మీరు గుర్తుపెట్టుకోండి, ఆ రోజు మళ్ళీ కూర్చుంటాను. నో డౌట్. అసెంబ్లీ సీట్లు ఎన్ని వస్తాయి ఇంతకీ? ఎవరికి ఎన్ని వస్తాయి? ఏది స్టేట్ అంతా కలిపి గవర్నమెంట్ స్టేట్ లో? ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. ఒకటైతే మాత్రం వాస్తవం, వైసీపీకి ఎడ్డున్నటువంటి మాట వాస్తవము. దాన్ని నాకు సరిగా వినపడలేదండి. తిరుపతి గారు ఏమన్నారు మీరు? రాయలసీమలో వైసీపీకి కొంత మేర ఎడ్జ్ ఉన్నప్పటికీ షర్మిల ప్రభావం ఎంతవరకు పనిచేస్తుంది అన్నటువంటి దాని మీద అక్కడ ఆధారపడి ఉంది. ఎందుకంటే ఒక సర్వేలో షర్మిల గారు, మీ నోటీస్ లో ఉందో లేదో, అక్కడ ఎంపీగా గెలుస్తున్నారు అన్నటువంటిది కూడా వచ్చింది. మేబీ మ్యానిపులేటెడ్ ఆర్ నాట్, ఐ డోంట్ గో టు దట్ సైడ్. నేను చెప్పేది. సో ఈ నేపథ్యంలో, ఎందుకంటే అది కుటుంబంలో ఉన్నటువంటి వ్యవహారం కాబట్టి దాన్ని అసెస్ చేయడం నా వల్ల కాదు, లేకపోతే మా పెద్దలు ప్రసాద్ రెడ్డి గారి వల్ల కూడా కాదు, మీ వల్ల అంతకంటే కాదని నేను అనుకోండి. ఎందుకంటే మీరు ప్రత్యక్ష బాధితులు కాదు. కాబట్టి ఆ ప్రభావం ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా చెప్తా, ఉత్తరాంధ్రాల్లో కూటమికే ఎక్కువ సీట్లు వస్తున్నాయి, మధ్యాంధ్రాల్లో సంబంధించిన కూడా ఎక్కువ వస్తున్నాయి. నేనైతే చెప్తున్నా, ఇవాళ నేను చెప్పినటువంటి ఫిగర్స్ ద్వారా ప్రభావం కాదు కాబట్టి డైరెక్ట్ గా చెప్తున్నా, మేము 120-130 సీట్స్ మధ్య ఎన్డీఏ కూటమి ఇక్కడ అధికారంలోకి వస్తాము. మీ హెచ్ఆర్లో గెలుస్తారా? హెచ్ఆర్లో బీజేపీ పోటీ చేస్తుంది, అక్కడ గెలుస్తారా? డెఫినెట్ గా గెలుస్తున్నాం సార్, డెఫినెట్ గా గెలుస్తున్నాం హెచ్ఆర్లో. అంతేలే, నేను అడగటం, నేను చెప్తున్నా, నేను అడిగినప్పుడు మీరు అట్లా చెప్పక ఎట్లా చెప్తారు? మీ తప్పేం కాదు, అది లేదు. నేను చెప్తున్నా, నేను చెప్పాను ఇవాళ ప్రభావం చేసేదేం కాదు. నేను ఇవాళ హెచ్ఆర్లో నేను ఓడిపోతాను అనేసి అంటే నా అభ్యర్థి కొత్తగా పోయేదేం లేదు కదా. నేను చెప్తున్నా అంటే అట్లా కాదు కదా, కాదుగా. మీరు పొరపాటు చెప్పారనుకోండి, మీ మీద విరుసు పడరు మీ పార్టీ వాళ్ళు, మీ క్యాండిడేట్. సరే, పర్వాలేదు, దానికి ఏదండి, మీ అభిప్రాయాలు చెప్పారు కదా. ఇక లేదు, నేను చెప్తాను, వినండి సార్, వినండి. తిరుపతిరావు సంగతి అందరికీ తెలుసు, ఇడు ఉన్నదన్నట్టుగా మాట్లాడేస్తాడు అన్నది అందరికీ తెలుసు. అన్ని విషయాలు మాట్లాడలేదు. నేను చెప్తున్నా, 8 అసెంబ్లీ సీట్లు
మేము ఒక 5 పార్లమెంట్ సీట్లు ఖచ్చితంగా గెలుచుకుంటాం. ఎందుకంటే ఇది కూటమి కాదు, ఇది కూటమి కాదు, నరేంద్ర మోడీ గారి హవా మేము చూసాం, కళ్ళారా చూసాం. దేశవ్యాప్తంగానే తగ్గేటట్టు ఉన్నాయి అంటున్నారు, అది చూసుకోండి. ముందు దేశవ్యాప్తంగా తగ్గేటట్టు ఉన్నాయి అంటున్నారు, అది చూసుకోండి. ఏమంటారు? దేశవ్యాప్తంగానే తగ్గేటట్టు ఉన్నాయి అంటున్నారు మోడీ గారికి. మేము ఎన్డీఏ 400+ 370+ బీజేపీతో ఖచ్చితంగా 3వ పర్యాయం నరేంద్ర మోడీ గారు ప్రధాని అవుతున్నారు. రాసి పెట్టుకోండి. రైట్. దేశవ్యాప్తంగా తగ్గేది కాదు. రైట్. ఒక్క నిమిషం. వెంకటరమణ గారు, విజయవాడ. వెంకటరమణ గారు నమస్కారం. చెప్పండి, మీరు తిరుపతిరావు గారి వ్యాఖ్యలతో ఎంతవరకు ఏకీవిస్తారు? అట్లాగే మా అంబటి మురళీకృష్ణ గారు, అట్లాగే ప్రసాద్ రెడ్డి గారు వారి అభిప్రాయాలు చెప్పారు, మీరేమంటారు? నమస్కారం సార్. అక్కడ ఉన్న వాళ్ళకి నమస్కారం, మాట్లాడండి. ఏమండి, బీజేపీ ఎంత దిగజారిపోతుందని నేను ఎప్పుడు ఊహించలేదండి. నేను అభిమాని బీజేపీ. అవును, ఎంత అరాచకం చూస్తూ ఉన్నారంటే చాలా బాధేస్తుందండి. బీజేపీ వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉండి ఇంత అరాచకం సృష్టిస్తుంటే, ఇంతమందిని ట్రాన్స్ఫర్ చేసి అక్కడే అరాచకాలు ఎక్కువైతే ఇవన్నీ చూసి కూడా వాళ్ళు మౌనంగా ఉంటున్నారు. చాలా ప్రమాదకరమైన ఆవేదనగా ఉంది సార్. కరెక్టే. నేను కూడా రోజు చెప్తుంటాను. చాలా సంతోషం చూస్తుంటే. కాకపోతే మీరు అన్నిటినీ ఒక్క నిమిషం తిరుపతిరావు గారు, ఆయన కంప్లీట్ అనుకున్నాం అని. ఓకే. నేను కూడా మోడీ గారి మీద చాలా అభిమానంతో కిందటిసారి ఆయన గెలిస్తే బాగుండని అనుకున్నాను. గెలిచారు, అది వేరే విషయం. కానీ తేరా చూస్తే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూస్తే తన టెర్రరిస్ట్ అన్నాళ్ళు, తను పెళ్ళాన్ని ఏలుకోలేని అన్నవాడిని అన్న వాళ్ళతోటి వాటేసుకున్న తీరు ఇవన్నీ చూసిన తర్వాత ఓహో ఈయన కూడా సాధారణ మనిషే, ఈయన దేశ ప్రధానే కానీ రాజనీతిజ్ఞుడు కాలేదు, ఆత్మగౌరవంతో సంబంధం లేకుండానే ఈయన రాజకీయాలు నడుపుతున్నాడు అనే అభిప్రాయానికి నేను రావాల్సి వచ్చింది. ఆ ఆత్మగౌరవం అనేది దాంతో సంబంధం లేకుండానే ఖచ్చితంగా ఒక దేశ ప్రధాని పట్టుకుని టెర్రరిస్ట్ అంటారా? కాదండి, ఒక దేశ ప్రధాని పట్టుకుని టెర్రరిస్ట్ అంటే మీరు సిగ్గుపడరా? కాదు ఒక్క నిమిషం తిరుపతిరావు గారు, నేను బాధపడ్డా, మీరు బాధపడకపోతే బాధపడమాకండి. తిరుపతిరావు గారు తిరుపతిరావు గారు నేను బాధపడ్డా. నా దేశ ప్రధాని టెర్రరిస్ట్ అన్నాడు, నా దేశ ప్రధాని భార్యను ఏలుకోనేవాడు దేశాన్ని ఏలుకుంటాడు అన్నాడు. ఆయన మనిషి, ఇంకా అంతకంటే నీచంగా మాట్లాడాడు ఆయన బాలకృష్ణ గారు. ఎవరు అయినా మీరెవరు బాధపడకపోవచ్చు, కానీ మేము బాధపడ్డాం. రైట్, ఓకే, మీరు బాధపడమాకండి, మీరు సంతోషపడండి, నాకేం అభ్యంతరం లేదు. నేనైతే ఖచ్చితంగా తిరుపతిరావు గారు అంటే అన్నాడని మీరు సంతోషపడండి, నాకేం అభ్యంతరం లేదు. మా ప్రధానికి అంత విలువ ఉందని నేను అనుకున్నాను, మా నాయకుడికి విలువ లేదని మీరు చెబుతున్నారు. మీ ఇష్టం. అది సంతోషపడలేదు మీ సమక్షంలో విలువలే అంటే ఇప్పుడు ఎట్లా కలిశారండి, ఎట్లా వాటేసుకున్నారు? ఓ పక్కేమో అవినీతి పరులకి అంటదు, అవినీతి పరులు అంత చూస్తారంటాడు, అవినీతి పరులు వాటేసుకుంటాడు. రైట్. ప్రసాద్ రెడ్డి గారు, మీరు ఇవాళ ఫ్లోర్ మొత్తం తిరుపతిరావు గారికి అంకితం చేసినట్టున్నారు. చాలా సమయం ఇచ్చారు ఆయనకి, మాకు కూడా కొంచెం సమయం ఇస్తే కొన్ని విషయాలు చెప్తాను. చెప్పండి. తిరుపతిరావు గారు మాట్లాడితే ఏంటంటే 400+ వస్తాయి అన్నారు. బీజేపీకి కూడా ఆయన చాలా ఎక్కువ అంచనా వేసుకున్నారు. నా అంచనా అయితే నా అనుభవంతో నాకేం చెప్తుందంటే, మేబీ నేనేమి సర్వే చేసినాను కాదు, బీజేపీకి 250కి అటు ఇటుగా వస్తాయి. నరేంద్ర మోడీ గారు రాకముందు బీజేపీ పార్టీకి వచ్చిన అత్యధిక ఓట్లు 184. ఈసారి 184కి 250కి మధ్యలో ఉండే అవకాశం ఉన్నది. ఎన్డీఏ కూటమి 400 దాటే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఇది మాత్రము ఖచ్చితము. అలాగే పోల్ వైలెన్స్ గురించి మనం మాట్లాడుకుంటే మీకు గుర్తుండే ఉంటుంది, ఎన్టీ రామారావు గారు రాగానే పదిరికుప్పం, చిత్తూరు జిల్లాలో పదిరికుప్పంలో హింసాకాండ చెలరేగింది. హింసాకాండ, పెత్తందారి నైజము, ఆ పోస్టరింగ్ తెలుగుదేశం ఎన్డీఏలో ఉంది. ఆ దుర్లక్షణం ఇప్పటికి కూడా పార్టీ ఏర్పడి 40 సంవత్సరాలైనా ఒక డెమోక్రటిక్ స్పిరిట్ రాలేకపోవడం దురదృష్టము. అలాగే ఎక్కడైతే అధికారులను పనిగట్టుకుని ట్రాన్స్ఫర్ చేశారో అక్కడే వైలెన్స్ జరిగింది అన్న విషయాన్ని కూడా గుర్తించాలి. దానికి అన్నిటికీ కొరిలేట్ చేసుకుంటే, డాట్స్ అన్ని చేసుకుంటే మనకు ఒక సిస్టమేటిక్ గా జరుగుతున్నది అనే అనుమానం వస్తున్నది. ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే దానిని
ఆపలేకపోయిన మాట నిజమే, కానీ దానిని వెంటనే అరెస్ట్ చేసి ఎవరు నిందితులు ఎవరో పట్టుకుని కేసును పురోగతి చేస్తుంటే ఆ అధికారిని కూడా ట్రాన్స్ఫర్ చేశారు. అలాగే అనేక సెన్సిటివ్ ఏరియాల్లో చాలా కాలంగా ఉండి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తున్న అధికారులను, పోలీస్ అధికారులను ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడే వైలెన్స్ జరిగింది. ఆయన ఎవరో రిటైర్డ్ ఆఫీసర్ని అబ్జర్వర్ చేశారంటే ఆయన అచ్చంగా తెలుగుదేశం వాళ్ళ కోసం పనిచేశాడంట. ఎన్నికల కమిషన్ వీళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేసి ఏమి తెలియని వాళ్ళు 4 రోజుల ముందు పెడితే వాళ్ళు ఏం చేస్తారు, పైగా వాళ్ళు తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేయమని ఇన్స్ట్రక్షన్స్ అట. ఏమిటి దౌర్భాగ్యం? అంత ముందు అధికారులను ట్రాన్స్ఫర్ చేయడం అనే ఎన్నికల సంఘం వ్యవహారం చాలా లోపభూయిష్టమైనది. ఒక సెన్సిటివ్ ఏరియాస్ లోంచి అధికారులను అపాయింట్ చేసేటప్పుడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త వారిని అపాయింట్ చేస్తే కొత్త వారు ఏం చర్యలు తీసుకున్నారు, ఎన్నికల సంఘం వైఫల్యం. ఎన్నికల సంఘం వైఫల్యం 1, 2, 3 నేను 3 చెప్పదలుచుకున్నాను. ఒకటి, ఎండలు మండిపోయే కాలంలో ఎన్నికలు నిర్వహించడం. దేశవ్యాప్తంగా పోలింగ్ పర్సెంటేజ్ భయంకరంగా తగ్గిపోవడానికి ప్రధానంగా ఎన్నికల సంఘము వాస్తవ పరిస్థితులను, క్షేత్ర పరిస్థితులను అర్థం చేసుకోలేకుండా వ్యవహరించడము. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అధ్యక్షురాలు ఏ అధికారిని ట్రాన్స్ఫర్ చేయాలి, ఆ ట్రాన్స్ఫర్ చేసిన అధికారి స్థానంలో ఎవరిని నియమించాలి అని నిర్దేశిస్తుందా? దాని ప్రకారము ఎన్నికల సంఘం ఏదో కేంద్రానికి పంపించాను, లేకపోతే కమిటీ కూర్చుని నిర్ణయించింది, ఎన్నికల సంఘానికి పంపించాను, వాళ్ళు తీసుకున్న నిర్ణయం ప్రకారం సీనియర్ అధికారులను ట్రాన్స్ఫర్ చేశాను అంటే, సీనియర్ అధికారులు, పోలీస్ అధికారులు, IPS, IAS లో శిక్షణ పొందిన వాళ్ళు, వాళ్ళకి ఒక ప్రొఫెషనల్ కమిట్మెంట్ ఉండదండి. వాళ్ళు ఎవరికి పడితే వాళ్ళకి దాసోహం అంటారా? అంటే అసలు అలాంటి అధికారులు ఎట్లా వచ్చారు సిస్టంలోకి? అసలు అంటే రాష్ట్ర ప్రభుత్వం అది కేంద్ర ప్రభుత్వం కూడా సిగ్గుపడాలి. ఎందుకంటే ఎన్నికల వ్యవస్థ అధికారులను నియమించేది, రిక్రూట్ చేసుకునేది అదే కదా. ఎందుకని అట్లా నువ్వు సీనియర్ అధికారులని నువ్వు అనేక ఫిల్టర్ చేసి ఒక సీనియర్ అధికారి ఒక పొజిషన్ లోకి వస్తాడు, అతను సరిగ్గా అయితే సరే అది వేరే చర్చ అనుకోండి ప్రసాద్ రెడ్డి గారు. అయితే విశేషం ఏంటంటే మీరు గమనించండి, ఈనాడు వాళ్ళు ఎంత అరాచకంగా పలానా ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయాలి, పలానా వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలి, సిఎస్ని ఇంకా ట్రాన్స్ఫర్ చేయలేదా, ఇంకా చేయలేదా అని పచ్చి అబద్ధపు రాతలు. నాకేమనిపించిందంటే ఇప్పుడు కాదు ప్రసాద్ రెడ్డి గారు, ఈనాడు స్క్రిప్ట్ చేస్తున్నా, ఈనాడే అధికారులు ట్రాన్స్ఫర్ ఆయన నిర్దేశిస్తున్నా అనే విధంగా. అంటే ఒక పక్కన తెలుగుదేశం, ఒక పక్కన బీజేపీ, ఒకనాడు ఈనాడు పత్రిక, ఒక పక్కన ఎన్నికల సంఘం. వీళ్ళ వ్యవహార శైలి చాలా అనుమానాస్పదంగా ఉన్నది. ప్రజల ప్రాణమాన రక్షణ చేయలేని ఎన్నికల సంఘం బాధ్యత వహించాలి. ఇది కాకుండా మిమ్మల్ని అపాయింట్ చేశాం కదా, మిమ్మల్ని మార్చాం కదా, సిఎస్ గారు మీరు వచ్చి ఢిల్లీ వచ్చి వివరించండి. గత కొత్తగా 3 రోజులు 4 రోజులు కొత్తగా అధికారిని నియమిస్తే ఆయన వచ్చి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయగలుగుతాడా? ఎంతో కాలంగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తే ఎందుకు మార్చినట్లు? అతన్ని వార్నింగ్ ఇవ్వచ్చేదని, అతను లోపాలు చేస్తే వార్నింగ్, లోపాలు ఏం చెప్పలేదు. ప్రసాద్ రెడ్డి గారు ఒక్క నిమిషం, ఇప్పుడు వరకు బదిలీ చేసిన ఆఫీసర్ల మీద నీ మీద పలానా అభియోగం వచ్చిందని ఒక్క మాట చెప్పలేదు, ఒక్క రీజనింగ్ ఇవ్వలేదు. అయినప్పుడు కూడా చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరుగుతున్న హింస మీద ఈనాడు రాస్తున్న రాతలు చూసి నాకు చాలా ఇంకా నీచం అనిపించింది. రామోజీరావు కూడా ఫ్యాక్షనిస్ట్ గా ఒక్క నిమిషం రామోజీరావు ఫ్యాక్షనిస్ట్ గా మారిపోయాడు. ఒక్క నిమిషం తిరుపతిరావు గారు మాట్లాడుతున్నాను ఒక్క నిమిషం మాట్లాడుతున్నాను. రామోజీరావు గారు ఫ్యాక్షనిస్ట్ గా మారిపోయాడు. ఇంత అరాచకంగా ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఇట్లా రాయాలా అన్న బాధ అయితే నాకు కలుగుతోంది. అవునా కాదా? ఎందుకు రాయాల్సి వచ్చిందో నేను చెప్పదలుచుకున్నానండి. ఓటమికి బాధ్యత చంద్రబాబు నాయుడు అన్నకో తీసుకోవాల్సి వస్తుంది. రేపొద్దున ప్రజల ముందు దోషులుగా, పార్టీ కార్యకర్తల ముందు దోషులుగా, తమ సామాజిక వర్గం ముందు దోషులుగా నిలబడాలి. దానిని ఒక ఎలిబి, ఓటమికి ఒక ఎలిబి సృష్టించుకోవడానికి చేస్తున్నారు. తమ వైఫల్యం మీద చర్చ జరగకుండా లా అండ్ ఆర్డర్ లేదా పోలీసులు అధికారులు, సిఎస్లు వీళ్ళ మీద చర్చ జరిగేలాగా మొత్తం తెలివిగా డైవర్ట్ చేస్తున్నారండి. ఇది ఒక కుట్రపూరితంగా జరుగుతున్నది. ప్రతి చర్య ఖచ్చితంగా ఒక కుట్రపూరితంగా జరుగుతున్నదని చెప్పడానికి నేను ఎటువంటి సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ఈ ఎన్నికలను లోపరహితంగా, హింసాకాండ లేకుండా నిర్వహించడంలో విఫలమైంది. వైలెన్స్ జరగకుండా ఆపడం అది చాలా చిన్న ఇచ్చాడు. 144 విధిస్తే ఆగిపోయేది సెన్సిటివ్ ఏరియాస్ లను. వీళ్ళు పనిగట్టుకుని నియమించిన అధికారులు ఎందుకు ఎఫెక్టివ్ గా వ్యవహరించలేకపోయారు?
అది కదా జరగాల్సింది. అంతేగాని సిఎస్ ఏం చేస్తున్నాడు ముందే చెప్పాం కదా, కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల ఆంధ్రప్రదేశ్ లో హింసాకాండ చెలరేగింది. హింసాకాండ చెలరేగటానికి ఎన్నికల సంఘమే ప్రధాన కారణము. ఓట్లు పర్సెంటేజ్ తగ్గటానికి కూడా ఎన్నికల సంఘమే ప్రధాన కారణం. ఒకసారి మురళి గారి దగ్గరికి కూడా వెళ్దాం. ఒక్క నిమిషం. మోహన్ రావు గారు, విజయవాడ. మోహన్ రావు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి, అక్కడ ఉన్న అందరికి నమస్కారం. సార్, బీజేపీ వాళ్ళు ఇంతలా దిగజారిపోతారని ఎప్పుడు అనుకోలేదండి. ఇక అద్వానీ గారి చేతిలో నుంచి మోడీ గారి చేతిలో కన్నా ఈ అమిత్ షా చేతిలోకి వచ్చిన కాడి నుంచి బీజేపీ పార్టీ పతనం మొదలైందండి. ఇవాళ పరాకాష్ఠకి వెళ్ళిపోయారండి వాళ్ళు. అంతేనా? ఈసీ ఏంటండి? అవునండి, ఈసీ ఏంటండి, మరి ఈ వైసీపీ వాళ్ళు ఇచ్చిన 250 ఫిర్యాదులు ఒక్క ఫిర్యాదు కూడా రియాక్షన్ లేదు. వాళ్ళు చెబితే చాలు, ఫోన్లు చెప్తే చాలు, వాళ్ళనేమో 25 మందిని మార్చేయటమా? జీ హుజూర్ అన్నారా పోలీస్? అంతే కదండి. అవును, జీ హుజూర్ అంటారా? ఈనాడు రామోజీరావు ఎవరి పేరు రాస్తే వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇదేంది విచిత్రంగా ఉంది. ఇప్పుడు దాడులు జరుగుతూ ఉంటే కూడా అంతరాచకంగా రెండు వైపులా రాయండి. వీళ్ళ తప్పు ఉంటే వీళ్ళది రాయండి, వాళ్ళ తప్పు ఉంటే వాళ్ళది రాయండి. అచ్చం వైసీపీ మీద పడి ఆడటమే. రెండు తెలుగుదేశం వాళ్ళు చేసిన అరాచకాలు వాళ్ళకేం కనపడవా? ఇదేంది? ఇది దౌర్భాగ్యం. కాకపోతే పేదలు, దళితులు వాళ్ళంతా ఆలయాల్లో ఎక్కడికక్కడ రక్షణ లేక నానా బాటలు పడతా ఉంటే అది కనపట్టలేదా కనీసం? అరే, బీసీ వర్గాల మీద జరిగిన దాడి ఒకవేళ వాళ్ళ వైపు ఉంటే తప్పుంటే ఇదిగో వీళ్ళు తప్పు చేశారని రాయాల్సిన పత్రిక మరీ నీచంగా ఫ్యాక్షనిస్ట్ కంటే కూడా ఘోరంగా మారి ఈ రకంగా రాయటం అయితే నాకు చాలా బాధ అనిపిస్తోంది. రాజమోహన్ రెడ్డి గారు, కర్నూలు నుంచి. రాజమోహన్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. అక్కడ ఉన్న అందరికీ శుభోదయం సార్. నమస్కారం సార్. బీజేపీ అధికార ప్రతినిధి గారు తిరుపతిరావు గారు కొంచెం మాటలు వినండి సార్. కొత్త ఓటర్స్ వచ్చినారు, మాకు మెజార్టీ వస్తుంది అంటున్నారు, కానీ కొత్త ఓటర్స్ ఎందుకు వచ్చినారు సార్? వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళు సాగలేక చెట్లట్టుగా వెళ్ళిపోయి ఎక్కడో బతుకుతూ డబ్బులు పంపేయలేక అక్కడి నుంచి వచ్చి ఈ రోజు తమ అన్నలెక్కడి జగనన్న ఇస్తున్న పథకాలకు ఓటేయడానికి వచ్చినారు సార్ వాళ్ళు. ఫస్ట్ పాయింట్ అది. రెండోది సార్, చంద్రబాబు గారిని చూసి ఎందుకు ఓటేస్తారు సార్? ఓకే, రైట్. సరే, అది సరే. మీ రాష్ట్రంలో ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? మీ జిల్లాలో ఎన్ని వస్తాయి సార్? మా జిల్లా కర్నూలు జిల్లా సార్. అవును, మావి ఈజీగా 12 సీట్లు వస్తాయి సార్. 2 టగ్గఫర్ ఉంటాయి సార్. అవి కూడా 2 వస్తాయి సార్. 14 వస్తాయి సార్. సో రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఉందనుకుంటున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా పోయినసారి కాడికి 1, 2 అటు ఇట్లో రావచ్చు సార్. రైట్. మురళీకృష్ణ గారు చెప్పండి, నిజంగానే ఎలక్షన్ కమిషన్ వైఫల్యమా? తెలుగుదేశం, బీజేపీ నాయకులు మిగతా తిరుపతిరావు గారిని వాళ్ళందరినీ తప్పుపడతాం, కానీ పురంధరేశ్వరి గారి పేరు అయితే ప్రముఖంగా వస్తూ ఉంది. వాళ్ళిద్దరూ, అలాగే రామోజీరావు, వీళ్ళ ముగ్గురు కలిసి ఎవరిని కావాలంటే వాళ్ళ ఆఫీసులను పెట్టుకునే వ్యవస్థకి ఎన్నికల కమిషన్ దిగజారిపోయిందనేది ప్రధానమైన విమర్శ. ఇప్పుడు మన ప్రసాద్ రెడ్డి గారు కూడా అలాగే అన్నారు. మీరేమంటారు? ప్రసాద్ రెడ్డి గారు, తర్వాత తిరుపతిరావు గారు మీరు మాట్లాడింది మూడింటిని క్రోడీకరించి నేను చెప్పాలనుకున్నది ఒకటే మాట సార్. ప్రపంచంలో అత్యధిక పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ఈ భారతదేశంలో మాస్ లీడర్లుగా ఎదిగిన వారు ఒకటి ఇందిరాగాంధీ, మన రాష్ట్రానికి సంబంధించి ప్రభావితం చేయగలిగిన వాళ్ళు 2 ఎన్టీ రామారావు, 3 కొంతమేరకు రాజశేఖర రెడ్డి గారు, 4వ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు నా లెక్క ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక మాస్ లీడర్. వారిచ్చిన స్లోగన్ పెత్తందారులకు, పేదలకు ఈ పోరాటం అనే దానిలో స్పష్టంగా కులాలను, మతాలను లేకుంటే పెత్తందారులను వారు ఆర్థిక వర్గీకరణ ఈ పథకాల ద్వారా చేసిన మాట వాస్తవం. మీరు క్యూ లైన్లో మీరు చూపిస్తున్న స్క్రీన్ మీద క్యూ లైన్లో చూడండి, నేను ప్రత్యక్షంగా చూసిన క్యూ లైన్లో చూడండి. మహిళలు, రిచ్ క్లాస్ మహిళ ఒక్కళ్ళు కూడా కనపడడం లేదు. ఎక్కడన్నా ఒకళ్ళు ఉన్నారేమో కానీ టోటల్గా పెత్తందారులకు, పేదలకు జరుగుతున్న పోరాటంలో పేద మహిళలే క్యూలో నిలబడ్డారు. 1. 2, వారు కూడా తిరుపతిరావు గారు పూర్తిగా ఏకీభవించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉందన్నారు. రాయలసీమలో షర్మిల గారి ఫ్యాక్టర్ ఉందని అన్నారు. షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి సోదరి కనుక నేను ఎక్కువగా మాట్లాడను, కానీ ఆమె పెత్తందారులకు చెందిన మహిళలాగానే వారి స్టేట్మెంట్లు కానీ వారి హావభావాలు కానీ ఉన్నాయి, కానీ వారు పేదల ప్రతినిధి కాదు. పేదల ప్రతినిధి అయితే మమతా బెనర్జీ గారిలాగా నేత చీర కట్టుకుని ప్రజల్లో ఉండేది. ఆమె అసలు ఫ్యాక్టరే కాదు. 1. ఈ ఆర్థిక వర్గీకరణ చేయడం, మహిళలకి ఇండిపెండెంట్గా
ఆర్థిక స్వాలంబన చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు భారీ మెజారిటీ. మురళీకృష్ణ గారు, అది ఆల్రెడీ మీరు ఇంతగా మాట్లాడారు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ తీర్పుల మీద మాట్లాడితే తిరుపతిరావు గారు కూడా మాట్లాడతారు, అప్పుడు మళ్ళీ మీరు సమాధానం చెప్పచ్చు. నేను తిరుపతి రెడ్డి గారు చెప్పింది, మన ప్రసాద్ రెడ్డి గారు చెప్పింది 100% నిజమండి. అధికారులు ఎవరన్నా తప్పు చేసుంటే వారికి షోకాజ్ నోటీస్ ఇవ్వాలి, మందలింపు ఇవ్వాలి, ఎన్నికల ప్రక్రియ ముగింపు చేయాలి. అడ్డదిడ్డంగా ఎక్కడన్నా లా అండ్ ఆర్డర్ చెడిపోతే అప్పుడు అధికారిని తీసి బయటేయాలి. అసలు ఈ అధికారులను మార్చిన తర్వాతే లా అండ్ ఆర్డర్ చెడింది. ఏ హెచ్చరిక లేకుండా అధికారిని మార్చేశారు. ఇదంతా కుట్రపూరితంగా జరిగింది. ఈ కుట్రపూరితంగా జరిగినందువల్ల ఎక్కడైతే ఇంతకుముందు ఫ్యాక్షన్లకి అవకాశం ఉందో అక్కడ రెచ్చగొట్టి చేయడానికి జరిగింది. కానండి, ఉదాహరణకి మా గుంటూరు జిల్లా అంటే గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఎక్కడ చేయలేకపోయారు. ఎందుకంటే ఇక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలు లేవు. ఎక్కడైతే ఫ్యాక్షన్ రాజకీయాలు ఉన్నాయో అక్కడ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి ఒక 30-40 సీట్ల మీద గొడవలు లేపితే ఆ ఎడ్జ్లో తెలుగుదేశం గెలుస్తుందని ఏబి వెంకటేశ్వరరావు లాంటి వ్యక్తులు అక్కడ చేరి చేసినటువంటి కుట్ర కనుక అక్కడ రీపోలింగ్ జరపడం కరెక్ట్ అయిన విషయం. ప్రసాద్ రెడ్డి గారు చెప్పిన దానిలో ఒకటే పాయింట్ అండి, ఎవరిని అధికారి తప్పు చేస్తే ట్రాన్స్ఫర్ చేయాలి, కానీ అధికారిని ట్రాన్స్ఫర్ చేసి కొత్త అధికారిని చేసి తప్పు చేస్తే దాన్ని సమర్థించే పరిస్థితి. ఇది ఈనాడు లేకుంటే మరి ఢిల్లీలో కూర్చున్న అధికారులు లేకుంటే ఎన్నికల కమిషన్లో కొంతమంది అధికారులు చేసిన కుట్ర. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికే వ్యతిరేకమనే దానిలో నాకు వేరే అభిప్రాయమే లేదండి. ఆ ఉన్న చోట్ల రీపోలింగ్ పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇటువరకు అయితే బ్యాలెట్ పేపర్ పోసి నేరం కనపడేది కానండి. ఈ ఎలక్ట్రానిక్స్ యుగంలో నేరం కనపడడం లేదు బటన్ నొక్కడం వల్ల. ఖచ్చితంగా నేరాలు జరిగి అక్కడ రీపోలింగ్ ఇమీడియట్ గా జరపాలని అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. తిరుపతిరావు గారు చెప్పండి, ఏమిటి ఈనాడు ఆంధ్రజ్యోతి రాయటం, పలానా ఆఫీసుని ట్రాన్స్ఫర్ చేయాలి, పలానా ఆఫీసుని ట్రాన్స్ఫర్ చేయాలని, వెంటనే వీళ్ళ ఇక్కడి నుంచి కంప్లైంట్ పెట్టడం, వెంటనే అబ్బో అని అడావుడిగా ఎన్నికల సంఘం ట్రాన్స్ఫర్ చేసేయటం. ఏందండి ఇది? ఎన్నికల సంఘమేనా లేకపోతే బీజేపీ సంఘమా? ఇప్పుడు వెనకడికి ఒక సామెత ఉండేది, ఇండియా పాకిస్తాన్ క్రికెట్ ఆడుతూ ఉంటే ఇండియా టీం చెప్పేదట, మాకు గవాస్కర్ ఉన్నాడు, సచిన్ టెండూల్కర్ ఉన్నాడంటే, పాకిస్తాన్ వాళ్ళు అని చెప్పేవాళ్ళు మాకు ఎంపైర్ ఉన్నాడు అనేవాళ్ళంట. అట్లాగే ఇప్పుడు కూటమికి ఇండియా ఏది ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఎన్నికల సంఘం కూడా తోడై కూటమిలో భాగస్వామి అవడం దుర్మార్గం కాదా? అది మీ వైపు నుండి. నా వైపు నుండి నేను చెప్తా, ఒకవేళ అదే అయినట్టయితే అసలు ఫస్ట్ మార్చమనేది ఈ సిఎస్ జవహర్ రెడ్డి గారు. ఎందుకు మార్చలేదు మరి? అప్పుడు అది ఎన్నికల సంఘం ఏమన్నా అమెరికాలో నుండి దిగొచ్చినట్ట? ఇక్కడ ఉన్న ఎన్నికల సంఘమే. ఇంకో విషయం కూడా చెప్తున్నా, అధికారి మారినంత మాత్రాన కింది స్థాయి అధికారులు వెంటనే మారకపోతే వచ్చే పరిణామాలు ఎలాగుంటాయని నేను చెప్తా. తాడిపత్రిలో నేను జరిగినటువంటి దమనకాండ రాజంపేట నుండి వచ్చినటువంటి డిఎస్పీ అట. అక్కడ రాజంపేటకి తాడిపత్రికి సంబంధం ఏముందండి? అంటే మీరు కాదు మీరు దెబ్బతింటారు. ఈనాడు వాళ్ళు రాసిన చెత్త అంతా చెప్పి మీరు మోసపోమాకండి. రెండు వైపులా చెప్పండి. తప్పు ఎటువైపు ఉంటే అటు చెప్పండి, నాకేం అభ్యంతరం లేదు. ఈనాడు వాళ్ళు పచ్చి ఫ్యాక్షనిస్టులుగా మారి రాస్తున్నారు. మరి అట్లా కాదు, నేను రెండు వైపులా చెప్పమంటున్నాను. నేను రెండు వైపులా రాయండి అంటున్నాను. లేదు నేను టీవీ నాకు ఒక్క నిమిషం ఆయన ఎవరు తాడిపత్రి ఎమ్మెల్యే ఇంటి మీద తెలుగుదేశం జెండా ఎగరడానికి వెళ్ళారంట. అది తప్పు కాదు. నాకుంటాయి, నా పార్టీ ఇచ్చినటువంటి సమాచారం నాకు ఉంటుంది. ప్రస్తావించను, ఏ పత్రిక ఏ ఛానల్ ని ప్రస్తావించను ఇవాళ కాదు, ఎప్పుడు కూడా. ఎందుకంటే నాకు విశ్వాసం లేదు. మీకు మీ మీద విశ్వాసం ఉంటుంది, వాళ్ళ మీద విశ్వాసం ఉంటుంది, నాకు నా మీద విశ్వాసం ఉంది. నాకు నా పార్టీ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ మీద విశ్వాసం ఉంది, నాకు నా కార్యకర్తలు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ మీద విశ్వాసం ఉంది. కాబట్టి చెప్తున్నా, ఇప్పుడు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఒకవేళ ఎలక్షన్ మీ అనుమానాలు మీకు మీ మీద మా అనుమానాలు ఈ పాయింట్ బాగుంది. ఈ పాయింట్ బాగుంది. అందులో ఆవిడ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అందులోనే కదా, ఐఏఎస్ ఐపీఎస్ లే కదా. అందరూ అన్ని ఒక ఘాట్ కట్టేసి మాట్లాడడానికి ఎక్కడ అవకాశం లేదు.
అందులో ఉన్నారు, ఇందులో ఉన్నారు. రెండవది, నేను మీరు అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్తాను. ఏదైతే ప్రసాద్ రెడ్డి గారు చెప్పారు పోలింగ్ శాతం తగ్గిపోయిందని, మరి ఆంధ్రప్రదేశ్ లో అదే ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అయితే ఎక్కడెందుకు పెరిగింది సార్? ఇది కూడా ప్రశ్నే కదా, దానికి కూడా సమాధానం కాదు. పోస్ట్ పోల్ వైలెన్స్ మీద ప్రధానంగా పోస్ట్ పోల్ వైలెన్స్. నేను అదే చెప్తున్నా పోస్ట్ పోల్ వైలెన్స్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో అసాధారణమైన పరిస్థితి ఉన్నది. ఆంధ్రప్రదేశ్ లో ప్రో ఇన్కంబెన్సీ ఉండి ప్రజలు ముఖ్యమంత్రిని ఎండార్స్ చేయడానికి పెద్ద సంఖ్యలో వచ్చారు అనేది తర్వాత కూడా పోస్ట్ పోల్ లో జరిగిన 19 ఎన్నికల తర్వాత పోస్ట్ పోల్ లో జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఖచ్చితంగా అంతకుముందు 14 తర్వాత పోస్ట్ పోల్ లో జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలోనైనా ఉంటాయి. అవి స్థానికమైనటువంటివి, ఎక్కువ జరిగినాయి. తర్వాత వాళ్ళు కావాలని పోలీసులు ఫోన్ చేస్తే కూడా, అధికార పార్టీ ఫోన్ చేస్తే కూడా రెస్పాండ్ కాని పరిస్థితి ఉంటే అది ఎంత ప్రమాదకరం కదా. ఎవరు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వాలి. అందులో అధికార పార్టీ ఇంకా అధికారంలోనే ఉంది కదా. అయినప్పటికీ కూడా మంత్రి ఫోన్ చేస్తే పలకపోతే ఎవరిని తప్పట్టాలి? ఉండదు. అధికార పార్టీ అంటే కంప్లైంట్ చేయరా? కంప్లైంట్ తీసుకోరా? మీరు అట్లా మాట్లాడితే తప్పు. ఏదైనా సుప్త చేతనావస్థలో ఉన్నటువంటి ఉండదు. వాళ్ళు ఇండివిజువల్ గా ఎలక్షన్ కమిషన్ అండర్ లో పనిచేయాలి. అంటే తెలుగుదేశం వాళ్ళు ఫోన్ చేయగానే టక్ 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 ఎట్లా రియాక్ట్ అయ్యారు? మరి ఎక్కడ చేశారు? మా పురంధేశ్వరి గారు లేఖ రాసిన తర్వాత నెల రోజుల తర్వాత పురంధేశ్వరి గారు కాదు, ప్రపంచం కాదు, దేశంలో ఎక్కడైనా సరే ఫస్ట్ పేరు పెట్టింది సిఎస్. ఎక్కడ మార్చారు? అవును, అట్లా కాదు. ఆవిడ రాసిన వాళ్ళందరూ కాదు ఆరుగురిని అంటే ఆయన కూడా మార్చేయాలనేది మరీ దుర్మార్గంగా ఉంది. ఫస్ట్ రైట్ ఓకే, టైం అయిపోయింది. రైట్ ఓకే. అంటే డీజీపీ, ఎస్పీ వీళ్ళందరూ పోయినా 50 మందిని ట్రాన్స్ఫర్ చేయించి ఆ ఒక్కరిని ట్రాన్స్ఫర్ చేయలేదని చెబుతున్నారు మీరు. రైట్. రాష్ట్రానికి దరిద్రం ఉండేది కాదేమో. దరిద్రం తెచ్చిపెట్టిందే పురంధరేశ్వరి గారని కదా, బీజేపీ అని కదా పాయింట్. తప్ప అట్లా మాట్లాడలేదు. రైట్.